నమస్కారం. హాయ్ ధర్మవరం న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామ సమీపంలో కూలీలతో వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో 29 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని బత్తలపల్లి ఆర్డీటీకి తరలించారు. వీరిలో 7గురి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం సన్రైజ్ హాస్పిటల్కు తరలించారు. ఈ సంఘటన గురించి తెలుసుకొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు బాధితులకు మెరుగైన చికిత్స అందజేయాలని ఆసుపత్రి యాజమాన్యాలతో ఫోన్లో మాట్లాడారు. ప్రమాద వివరాలను తెలుసుకొని బాధితులకు సహకారం అందించాలని సిబ్బందికి ఆదేశించడంతో వారు బత్తలపల్లి ఆర్డీటీ హాస్పిటల్కి మరియు సన్రైజ్ హాస్పిటల్కి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. పరిటాల శ్రీరామ్ సన్మానించిన న్యాయవాదులు. ధర్మవరం పట్టణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్కు పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించిన బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా పలు సమస్యలను పరిటాల శ్రీరామ్ దృష్టికి తీసుకువచ్చిన న్యాయవాదులు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ రానున్న కాలంలో బార్ అసోసియేషన్లో సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందామని, మీ అందరి సహకారంతో సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ బార్ అసోసియేషన్ సభ్యులను ఉద్దేశించి అన్నారు. సికేపల్లి మండలం ప్యాదిండి పంచాయతీ నామాల గ్రామంలో ఎస్సీ కాలనీలో నివాసముంటున్న కాలనీవాసులు కలిసి స్మానవాటిక స్థలం కోసం ధర్మవరం డివిజన్ ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగినది. అందులో పాల్గొన్నవారు స్కాసెల్ టౌన్ అధ్యక్షులు కిరోసిన్ పోతలయ్య, దళిత వేదిక శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఆసాది కుళ్ళాయప్ప, తెలుగు ఎస్సీ సెల్ యువ నాయకుడు కోగురు వెంకటేష్, ఏ కాసిం, ఏ నల్లప్ప, బి లక్ష్మణ, ఏ లింగన్న పాల్గొనడం జరిగింది. ధర్మవరం పట్టణం 28వ వార్డు వైఎస్ఆర్ కాలనీలో చిన్నపిల్లలకు అందే విధంగా ఉన్న సింగిల్ ఫేస్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు మార్చారు. ఎన్నికల ప్రచారంలో ఈ సమస్యను సత్యకుమార్ గారికి ప్రజలు తెలియజేయడంతో ఖచ్చితంగా మారుస్తానని అప్పుడు మంత్రి గారు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మంత్రి సత్యకుమార్ గారు ట్రాన్స్ఫార్మర్ మార్చాలని విద్యుత్ శాఖ లైన్మెన్కు ఆదేశించడంతో వారు మంత్రి సత్యకుమార్ గారి సిబ్బందితో అక్కడికి వెళ్లి దగ్గరుండి కింద ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను పైకి మార్పించడం జరిగింది. అలాగే పక్కనున్నటువంటి ఇంకో ట్రాన్స్ఫార్మర్ దగ్గర చెట్లను చిన్న మొక్కలను తొలగించడం కూడా జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీను నిలబెట్టుకున్నందుకు వార్డు ప్రజలు మంత్రి సత్యకుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ గారు, వైఎస్ భారతి గారు, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తిలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)ను 100 పడకల స్థాయికి పెంచి ఏరియా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసే పనులకు శంకుస్థాపన చేసిన సత్యకుమార్ గారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణంలోని ఘనంగా వేడుకలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ధర్మవరం 40 వార్డు తారకారామపురంలో గల వడ్డే ఆలకుంట్ల నాగమ్మ ఇంటికి కుళాయి లేకపోయినా గత 4-5 సంవత్సరాల నుండి కుళాయి బిల్లు 19,400 పైగా వస్తుంది. 40వ వార్డ్ స్థానిక బీజేపీ పార్టీ నాయకుడు మిరియాల అంజి గారి దృష్టికి తీసుకెళ్లగానే మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ కార్యాలయ అధికారులకు సమస్య తెలియచేయగానే మున్సిపాలిటీ అధికారులకు మంత్రి గారి సిబ్బంది సమస్య వివరించి వెంటనే పరిష్కరించడం జరిగింది. బాధితురాలు నాగమ్మ మంత్రి గారికి మంత్రి కార్యాలయ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ధర్మవరం నుంచి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.